వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన తాతూరు కథలు ధారావాహికంగా వినిపించబోతున్నాను. గతంలో నేను శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన అమ్మమ్మ కథలను వసంతవల్లరిలో వినిపించాను. ఇప్పుడు వారే రచించిన తాతూరు కథలు వినిపించబోతున్నాను. ముఖ్యంగా పిల్లలందరూ ఇంటి పట్టునుంటారేమో వేసవి సెలవులు కనుక తప్పక వారు వినాలని లేదా పెద్దలు వారికి వినిపించాలని కోరుతున్నాను. ముందుగా ఇవాల్టి కథ పేరు తాతూరు కథలు నుండి బహుమతి. వినండి. పిల్లలందరూ నిశ్శబ్దంగా వచ్చి వరుసగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు. వేదికంతా రంగురంగుల పూలతో అలంకరించబడింది. వేదిక మీద పెద్ద పెద్ద కుర్చీలు వేసున్నాయి. కుర్చీల ముందు ఉన్న బల్ల మీద రకరకాల సైజుల్లో ట్రాఫీలు, మెమెంటోలు పేర్చబడున్నాయి. వేదికంతా మిరుమిట్లు గొలిపే లైట్లు. ఓ మూలగా ఇత్తడి సరస్వతీదేవి విగ్రహం మల్లెపూల మాల వేసి అలంకరించబడింది. వివేకానంద పబ్లిక్ స్కూల్ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో వేదిక వెనకాల తెర మీద రాయబడింది. విశాలమైన ఆవరణతో, పెద్ద పెద్ద భవనాలతో, దాదాపు 2000 మంది పిల్లలు, 200 మంది టీచర్లతో ఆ ఊళ్ళో పేరు ప్రఖ్యాతులున్న ఉన్నత పాఠశాలది. ఆ స్కూల్లో 11, 12 తరగతి పిల్లలు కూడా ఉంటారు. పిల్లల వ్యక్తిత్వాలని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో పాఠశాల ఉపాధ్యాయులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. ఇంతలో మైకు నుండి హలో 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 అంటూ గొంతు సవరించుకుంటున్నారు సభా నిర్వాహకులు. ముఖ్య అతిథులు అందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు. అందరికీ పుష్పగుచ్చాలిచ్చారు. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు మైకు ముందుకొచ్చారు. ఆ ఏడు స్కూల్ పిల్లల కోసం చేసిన అభివృద్ధి పనులు, నిర్వహించిన పోటీలు లాంటి విషయాల్ని గురించి వివరణగా మాట్లాడారు. తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ శ్రీ ఉమేష్ గారిని మాట్లాడమని కోరారు. నగర మేయర్ ఉమేష్ సాహు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలకు బహుమతి ప్రదానం, ఆటలు, పాటలు, నృత్యాలు మొదలైన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ఉమేష్ సాహు గారి చేతుల మీదుగా విద్యార్థులు అందుకోవడం. ఇక చివరిగా మిగిలినది పెద్ద తరగతి విద్యార్థులకు నిర్వహించిన నవలల పోటీ ఫలితాలు. అంతవరకు కోలాహలంగా ఉన్న విద్యార్థులంతా నిశ్శబ్దమైపోయారు. మైక్లో ప్రిన్సిపల్ గారు పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆసక్తిగా చదివింపచేసేటట్టుండే బాలల నవలల పోటీ విభాగంలో గెలుపొందిన వారు అని ఆగారు. హాలంతా సూది కింద పడితే వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది. ఇంగ్లీష్లో గెలుపొందిన వారు. మరలా ప్రిన్సిపల్ గారి గొంతు. ది మంకీ టేల్. రచన ధీరజ్ మల్హోత్రా. ఆ పేరు మైక్లో ప్రకటించగానే చప్పట్లు మారుమ్రోగాయి. ధీరజ్ వేదిక మీదకు వెళ్లి బహుమతి అందుకున్నాడు. ఇక తర్వాత మాతృభాషలో రచన విభాగంలో మొదటి బహుమతి విజేత కౌస్తుభ కృష్ణ ద్విభాష్యం. ఆ పేరు ప్రకటించగానే మరోసారి ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. ఈసారి కౌస్తుభకు మెమెంటో అందించిన తర్వాత అక్కడే ఆగమని ప్రిన్సిపల్ సైగ చేశారు. మైక్ అందుకుని ఆయన మాట్లాడడం మొదలెట్టారు. నిర్వహించిన రచనల పోటీలలో మాతృభాషలో రచన విభాగంలో కౌస్తుభ కృష్ణ మొదటి బహుమతి గెలుపొందాడు. ఈ సందర్భంగా ఈ కథలను గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. 15 సంవత్సరాల కుర్రాడు ఎంత చక్కగా మనసుకు హత్తుకునేలా అతని మాతృభాష అయిన తెలుగులో తన తోటి పిల్లలందరూ చదువుకునేలా అందమైన తాతూరు కథలు మనకు అందించాడు. ఈ రోజుల్లో ఈ వయసు పిల్లలకి ఇంగ్లీష్ తప్ప తమ మాతృభాషలో మాట్లాడడమే రావడం లేదు. అలాంటిది 13 కథలతో తేట తెలుగులో చక్కనైన కథలను మనకు అందించాడు. ఇంత బాగా రాసిన నువ్వు అంతే బాగా చదివి మమ్మల్ని, నీ తోటి విద్యార్థులని మెప్పించగలవని అనుకుంటున్నాను, సరేనా అన్నారు. తప్పకుండా సార్ అంటూ మైక్ అందుకున్నాడు కౌస్తుభ కృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ అనుకుంటున్నట్టు
ఈ పుస్తకం పేరు తాతూరు కథలులోని తాతూరు అంటే మా తాతగారి ఊరు పేరు అని కదా. కానీ ఆ ఊరి అసలు పేరే తాతూరు. ప్రతి మనిషికి తమ జీవితంలో బంగారు కాలం బాల్యం. ఆ దశ ఆనందంగా గడిపిన వారి భవిష్యత్తు కూడా అంతే ఆనందంగా గడుస్తుందని నా నమ్మకం. నా బాల్యం తరచుగా నేను గడిపిన తాతూరు, మా తాత ఇల్లు, వీటితో నాకున్న అనుబంధాన్ని నా ఈ కథల్లో ప్రస్తావించాను. ఇవేవీ కల్పితాలు కావు. జరిగిన చిన్న చిన్న సంఘటనలనే కథలుగా మలిచాను. ఇవన్నీ మీరు విని నన్ను ఆశీర్వదిస్తారని, అభినందిస్తారని ఆశిస్తున్నాను అంటూ మొదటి కథ తాతా సుక్కేసుకో అని కథ చదవడం మొదలుపెట్టాడు కౌస్తుభ. మీరు వినండి. తాతా సుక్కేసుకో. మా తాత అందరిలాంటి వాడు కాదండోయ్. క్యాడ్బరీ చాక్లెట్లు, ఐస్ క్రీములు కొనిపెట్టే రకం కాదు. సినిమాకి, షికార్కి తిప్పే రకం అస్సలు కాదు. ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి అంటూ క్లాస్ పీకుతాడు. వానాకాలం వచ్చిందంటే మునగాకు పప్పు చేయించి అందులో నంచుకోవడానికి వేపగింజలు కలిపి తినిపించేవాడు. నాకొద్దు, నేను తినను అని ఎంత మొత్తుకున్నా నెత్తిమీద మొట్టికాయ వేసి మింగుతావా లేదా అంటూ కేకలేసేవాడు. కక్కలేక మింగలేక తాతకేసి కోపంగా చూస్తూ గుటుక్కుమని మింగేసేవాణ్ణి. ఆగస్టు 15 శనివారం వస్తే ఆదివారం సెలవే కదా అని అమ్మతో పాటు మా టౌన్ నుంచి తాతూరు వచ్చేసేవాళ్ళం. వర్షంలో తడిసి తెగ ఆడేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి ఊపిరి సలపని జలుబు. తాతేమో చిన్న సైజు జాడీలో ఉన్న విక్సు డబ్బాలోంచి 4 వేళ్లతో అంత విక్సు తీసి నా వీపుకి గుండెలకి నలుగు పెట్టేసి నన్ను రగ్గులో మూట కట్టి ఓ మూల పడేసేవాడు. ఊపిరాడక గిలగిల తన్నుకునేవాణ్ణి. కాసేపు కదలకుండా ఉండి తాత అక్కడి నుంచి వెళ్ళిపోయాక మెల్లగా రగ్గు తీసుకుని బయటకొచ్చి ఇంక బయటికి పరుగే పరుగు. మర్నాడు ఒక్క తుమ్ము తుమ్మిన గ్లాసుడు మిరియాల కషాయం పట్టుకుని నా వెనకాలే వచ్చేసేవాడు. ఆ వెనకాలే పంచదార సీసాతో అమ్మమ్మ పరిగెత్తేది. వేసవికాలంలో పెద్ద పరీక్షలకి ముందే శ్రీరామనవమి వచ్చేది. పండక్కి ముందే 2 రోజులు స్కూల్కి సెలవు పెట్టి మరీ తాతూరు చేరేవాళ్ళం. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుళ్ళో ఏవో ఒక పూజలు జరుగుతూ ఉండేవి. రాత్రి పూజ అయిన తర్వాత అందరికీ బెల్లం పానకాలు ఇచ్చేవారు. మిరియాలు ఏలకులు వేసి కలిపిన తీయని పానకం అబ్బా ఎంత బాగుండేదో. అందరూ ఎవరింట్లోంచి వాళ్ళు పెద్ద పెద్ద చెంబులు, గ్లాసులు తీసుకునెళ్లేవారు. ఇప్పట్లాగా అప్పుడు ప్లాస్టిక్ వినియోగం అంతగా లేనే లేదు. అందుకని ఎవరింట్లోంచి వాళ్లే గ్లాసో చెంబో పట్టుకెళ్లేవారు. నేను కూడా తాత వెనకాలే వెళ్లేవాణ్ణి. ఒకరోజు రాత్రి ఠంగు ఠంగుమని గుడి గంట మోగింది. పదరా గుడికి వెడదాం అని ఇంకా అనలేదేమిటా అని చూస్తున్నాను. ఎవరితోనో మాట్లాడుతూ కూర్చున్నాడు. పానకం అయిపోయిందో ఏమో అని నాకొకటే టెన్షను. భయపడుతూనే మెల్లిగా తాత దగ్గరికి వెళ్ళి తాత తాత అంటూ గొణుగుతూ నిలబడ్డాను. చూడండి మీ మనవడేదో అంటున్నాడు అన్నాడు అక్కడ తాతతో మాట్లాడుతున్న మరో తాత. తాత తాత గమ్మున సుక్కేసుకో. ఏమిటన్నాడు అంటూ తాతయ్యతో మాట్లాడుతున్న ఇంకో తాత అనుమానంగా చూశాడు మా తాతకేసి. గతుక్కుమన్నాడు తాత. అబ్బే అలాంటిదేమీ లేదండి, నాకు అలాంటి అలవాటు లేదు. మా వాడు నన్ను చొక్కా వేసుకోమంటున్నాడు. వాడికి కొంచెం నత్తి కంగారును, ఆ 2 కలిసి నన్ను చొక్కా వేసుకో అనడానికి బదులుగా తాత సొక్కేసుకో అన్నాడు. అంతేను. అవతలి తాత మా తాత మాటలు నమ్మినట్టు లేడు. ఏమిటాయ్ మిలిటరీ బుద్ధులు పోనిచ్చుకోలేదో అన్నాడు కళ్ళెగరేస్తూ. తాత తన ఫ్రెండ్ తాత చూడకుండా ఏమిట్రా నువ్వు ఇలా ఇరికించేస్తూ ఉంటావు అన్నాడు మెల్లిగా. తాత ఎందుకలా అన్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మరో తాతూరు కథ. పేరు గుచ్చే గులాబీ ముళ్ళు. సాయంత్రం అయ్యేసరికి అలా గడియారం స్తంభం వరకు తాతతో పాటు నడుస్తూ వెళ్లడం నాకు అలవాటు. వెళ్ళేటప్పుడే వార్నింగ్ ఇచ్చేస్తాడు మా తాత. ఏమనంటే, ఇదిగో దారిలో కనిపించిన అడ్డమైన గడ్డి కొనమనొద్దు, అడిగావంటే మాత్రం వీపు విమానం మోతే,
దానికిష్టమైతేనే నాతో రా అని. తాత, బుద్ధిగా నీ చెయ్యి పట్టుకుని నడుస్తాను అంటూ డ్రామా ఆడేస్తాను నేను. కానీ నన్ను తాత ఓ పట్టాన నమ్మడుగా. కనుబొమ్మలు ముడిచి నిజమేనంటావా అంటాడు అనుమానంగా చూస్తూ. నిజం తాత, చాక్లెట్లు బిళ్ళలు ఏమీ అడగను, అమ్మ తోడు అన్నాను. కానీ తాత, నేను ముందే చెప్తున్నా, పీచు మిఠాయి కనబడితే మాత్రం కొని పెట్టాలి. వీలైనంత జాలిగా అడిగాను. సర్లేరా, ఇవాళ మంగళవారం, బజారుకి సెలవు అన్నాడు తాత. అవునా, అయితే నేను రాను అన్నాను నిరాశగా. ఈలోగా అమ్మమ్మ లోపల నుంచి పిలిచి, ఒరేయ్ బుల్లి, ఇవాళ బుధవారం రా, మీ తాత జ్ఞాపకం లేదు, నువ్వు ఇంచక్కా కాసేపు షికారుకు వెళ్ళిరా అంది నవ్వుతూ. తాత నేను రోడ్డెక్కాం. గడియారం స్తంభం బజార్ వచ్చేసింది. బజారులో ఎంతమంది జనాలో! అటువాళ్ళు అటు, ఇటువాళ్ళు ఇటు. అక్కడేదో పాలకోవా బిళ్ళలు పిలిచి పంచుతున్నట్టు తెగ హడావిడి పడిపోతూ తిరుగుతున్నారు. ఇంకా రిక్షాలు, ఆటోలు, బస్సులు, కార్లు. వీటి సంగతి సరే సరి. హారన్లు మోగించుకుంటూ తెగ తిరుగుతున్నాయి. ఇంకెంత దూరం తాత, కాళ్ళు నొప్పుడుతున్నాయి అన్నాను. ఉండరా, అప్పుడే కాళ్ళు నొప్పి అంటే ఎలాగా? ఇంకా 2 ఫర్లాంగులు ఎడితే మన శెట్టిగారు కొట్టు వస్తుంది. అక్కడ అమ్మమ్మ చెప్పిన సరుకులు కొనేసుకుని మళ్ళీ ఇదే దారంపట వెనక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా చెప్పేశాడు తాత. అయ్యో, మళ్ళీ నడవలా, రిక్షా ఎక్కిపోదాం తాత అన్నాను దీనంగా. ఇవాళ రిక్షాలన్నీ బంద్, చూడు కావాలంటే. ఒక్క రిక్షా కనబడుతోందా? ఏదో అక్కడ అక్కడ ఒక్కొక్కటి కనబడుతోంది అంతే. ఏదో నోటుకొచ్చిన మాటలు చెప్పేశాడు తాత. అయినా ఆశ చావక, ఎందుకు బంధు అని దీర్ఘం తీస్తూ అన్నాను. ఎందుకంటే ఆంజనేయుడు టీవీఎస్ మీద మన ఊళ్ళో తిరుగుతున్నాడని తెలిసి రిక్షా వాళ్ళంతా ఆ బజరంగ బలిని చూడ్డానికి వెళ్ళిపోయారా. కథ కొనసాగించాడు తాత. నిజమేనా? ఏమో, తాత చెప్పేది తాతకే తెలియాలి అనుకున్నాను నేను. తాత చెప్పిన దూరం ఇంకా అవలేదు. దారిలో ఐస్ క్రీం బండి కనిపించింది. మరమరాలు, శనగలు అమ్మేవాడు కనపడ్డాడు. ఇంకా ఐస్ ఫ్రూట్ కూడా కనబడింది. తాత ముందే చెప్పాడుగా కొననని. అదేంటో పీచు మిఠాయి వాడు మాత్రం కనిపించలేదు. నా చిట్టి బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. తాతయ్య పీచు మిఠాయి వాడిని ఆ దారిలోంచి రావద్దని చెప్పారేమో నేను అడుగుతానని. కాళ్ళు తప్ప నేలకేసుకొడుతూ, ఇంకా ఎంత దూరం తాత, నేను అడగను అన్నాను కోపంగా. తాత నా చెయ్యి గట్టిగా పట్టుకుని, చూడు 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 ఎన్ని దుకాణాలు ఉన్నాయో ఈ బజార్లో. ఇదిగో స్టీల్ సామాన్ల షాపు, గొల్లపూడి వారి బట్టల షాపు, మంచుకొండ వారి బంగారం షాపు, నారం శెట్టి వారి కిరాణా షాపు అంటూ సుత్తి వీరభద్రరావుల అష్టోత్తరం చదివినట్టు చదవడం మొదలెట్టాడు. అయ్యో బాబోయ్ అని ఖాళీగా మరో చేత్తో జుట్టు పీక్కున్నాను. అవును గాని ఐస్ క్రీం అడగద్దన్నాడు గాని ఆ స్టీల్ బకెట్ అడగద్దని అనలేదుగా తాత. షాప్ ముందు వేళ్లాడకట్టిన పెద్ద స్టీల్ బకెట్ ఒకటి చూపిస్తూ, తాత సగం ఏడుపు గొంతుతో పిలిచాను. ఏంట్రా అన్నాడు తాత. నాకు ఆ స్టీల్ బకెట్ కొనవా అన్నాను హఠాత్తుగా. టీవీగా నడుస్తున్న తాత టక్కునాగిపోయాడు. అది నీకెందుకురా అన్నాడు. ఐస్ క్రీం కొననన్నావుగా, పోనీ ఇదే నా కొను అన్నాను తిక్కగా. పట్టుకున్న నా చెయ్యి తాత చేతిలో గట్టిగా బిగుసుకుంది. నాకు తాత మీద చాలా కోపం వచ్చింది. అదంతా కళ్ళల్లోంచి నీళ్లలా కారిపోయిందనుకోండి. అయినా సరే పట్టొదలకుండా దారిలో కనబడిన ప్లాస్టిక్ బకెట్లు, ఈనప పెనాలు, పారలు, గుణపాలు కొనమని తాతను అడుగుతూనే ఉన్నాను. రోడ్డు మీద పెట్టి అమ్మే తువ్వాళ్ళు కూడా అడిగాను. నేను అడిగినప్పుడల్లా తాత నా చేతిని తన చేత్తో గట్టిగా పట్టేసుకుంటూ ఉన్నాడు. ఏమీ కొననప్పుడు ఎందుకు బజార్లో ఈ నడక? ఇది నా బుల్లి బుర్రలో $100 ప్రశ్న. ఇంతలో నా కళ్ళు మిలమిల మెరిశాయి. నా ముందు ఓ ఆంటీ నడుస్తోంది. తెల్లటి చీర కట్టుకుంది. చేతిలో ప్లాస్టిక్ బుట్టతో ఏవో సామాన్లు కూడా కొనుక్కుంది. మాలాగా ఖాళీగా నడవటం లేదు. ఆవిడ కట్టుకున్న తెల్ల చీర మీద ముచ్చటగా 3 గులాబీ పూలు సిల్కు దారంతో కుట్టి ఉన్నాయి. ఒకటి పసుపు, ఒకటి ఎరుపు, మరొకటి లేత గులాబీ రంగులోనూ ఉన్నాయి. చూడ్డానికి నిజం గులాబీలన్నంత అందంగా కుట్టారు ఎవరో గాని. పైగా ఆవిడికి భారెడు జడ.
ఆ జడ గులాబీ గుత్తుల మీద వయ్యారంగా కదులుతోంది. బా, నాకైతే భలే గమ్మత్తుగా అనిపించిందిలే. ఈ గుత్తు తర్వాత ఆ గుత్తు మీద, ఆ గుత్తు తర్వాత ఈ గుత్తు మీదకి జడ ఊగుతోంది. ఆవిడ జడని, ఆవిడ చీర మీద గులాబీ గుత్తుల్ని చూస్తూ నడుస్తున్నాను. మెల్లిగా తాత చెయ్యి విడిపించుకుని జడ ఈ గులాబీ గుత్తుని ముద్దాడి ఆ గుత్తు మీదకు వెళ్లేలోపు అవతలి గుత్తు మీద గట్టిగా చరిచాను. ఆవిడ గిరుక్కుని వెనక్కి తిరిగింది. వయసు రాగానే సరిపోదు అంది కోపంగా. అయ్యో అయ్యో, నేను కాదమ్మా, మా మనవడు, వీడు కాస్త తుందురుగాడు అన్నాడు తాతయ్య తడబడుతూ. నేనే నమ్మన్లే అన్నట్టు చూసి విసవిసా వెళ్ళిపోయింది ఆవిడ. అదేమిట్రా నన్ను ఇరికించేశావు అన్నాడు తాత. అదేంటి తాత, నేనిరికించడమేంటి? నువ్వే నన్ను తీసుకొచ్చి ఇరుక్కుపోయావు. పువ్వులు నాకు నచ్చితే ముళ్ళు నీకు గుచ్చుకున్నాయి అనుకున్నాను మనసులో. పైకి మాత్రం అయ్యో నేనేం చేశాను తాత అన్నాను అమాయకంగా. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన తాతూరు కథలు నుండి 3 కథలు మీరు విన్నారు. వేసవి సెలవుల్లో ఈ కథల్ని తప్పకుండా మీ పిల్లలకు వినిపించి వారు ఆనందించేలా చూస్తారని ఆశిస్తున్నాను. రేపటి వసంత వల్లరిలో తాతూరు కథలు నుండి మరికొన్ని కథలు వింటారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.